ఆలోచించండి. పరాయి స్త్రీని అందుకే ధర్మబద్ధంగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా సుఖం పొందుతుందో అది వేరే విషయం. కానీ ఎవరైతే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఇటువంటి చెడు పనులకి దూరంగా ఉంటారో, ఎవరైనా ఒక స్త్రీ ధనం, డబ్బు, అందచందాలు అన్నీ ఉండి కూడా ఎవరినైతే కోరిక తీరమని పిలుస్తుందో, అప్పుడు ఎవరైతే ఆ యొక్క దేవుడికి భయపడి ఇటువంటి పనికి చేయకుండా దూరంగా ఉండిపోతారో, ఇటువంటి పని నుంచి రక్షణ పొందుతారో, అటువంటి వారు ప్రళయ దినం రోజు దేవుని యొక్క అర్షపీఠం పైన 7వ ఆకాశం పైన ఏదైతే దేవుని యొక్క అర్షి ఉందో ఆ అర్షి యొక్క నీడలో వారు రక్షించబడతారు అని చెప్పడం జరిగింది. ఇటువంటి చెడు పనుల నుంచి కనుక రక్షణ పొంది ఉంటే కనుక, రక్షించుకుంటే, ఎవరికి వారు రక్షించుకుంటే కనుక, భార్యాభర్త కలిసి సుఖం పొందవలసిన ఈ యొక్క సుఖాన్ని ఇతరులతో పంచుకోవడం అనేక రకాల పాపంగా చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. అది చూపులతో కానీ, శరీరంతో కానీ, అవయవాలతో కానీ, ఆలోచనలతో కానీ ఇలా రకరకాల వ్యభిచారం అనేది ఉంటుంది. చూపులను అదుపులో ఉంచుకోవాలని గజ్జే అబ్సార్ అనవసరంగా పరాయి వ్యక్తుల వైపు ఆకర్షణతో చూడవద్దు అని ఖురాన్ ఆదేశిస్తూ ఉంది. ఇక హదీస్లో ఏం చెప్పడం జరుగుతుందంటే, ప్రవక్త ముహమ్మద్ గారి హదీస్లో మొదటి చూపు అయితే మీది, ఒక వ్యక్తిని మొదటి చూపు చూస్తే మీది, రెండవ చూపు సైతాన్ది అవుతుందని చెప్పారు. మొదటి చూపు మీది, రెండవ చూపు సైతాన్ది అవుతుంది. ఇక కాలానికి సంబంధించిన నిషేధాలు చూసినట్లయితే, ఉదాహరణకి రంజాన్ కానీ, హజ్ కానీ, ఇంకా అనేక విషయాలు చూస్తే, రంజాన్ పగటి పూట, రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఉదయం సూర్యుడు ఉదయించేటప్పటి నుంచి సాయంత్రం అస్తమించేంత వరకు కూడా ఆహారం తీసుకోకూడదు, నీళ్లు తాగవద్దు, మరియు భార్యాభర్తల యొక్క కలయిక కూడా నిషిద్ధం. అదేవిధంగా హజ్ సమయంలో ఇహ్రామ్ స్థితిలో ఎవరైతే మక్కాకి ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి వెళ్తూ ఉన్నారో అటువంటి ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు కూడా వేటాడటం, ఇంకా అనేక రకాల తాత్కాలిక నిషేధాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టి ఉన్నాడు. అసలు వీటన్నిటి యొక్క నిషేధాల యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సృష్టిలో దేవుడు పెట్టిన అనేక విషయాలని దేవుడే ఎందుకు మనపై నిషేధించాడు? ఇస్లాం సూత్రాల ప్రకారం ఏదైనా ఒక వస్తువు నిషేధించబడింది అంటే దానివల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంది అని అర్థం. ఎందుకంటే ఖురాన్లో మనం మద్యానికి సంబంధించిన వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు, మద్యానికి సంబంధించినటువంటి వాక్యంలో దీని ద్వారా లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది మీకు అని చెప్తూ ఉన్నాడు. మరి